You know, the Apostle John was the one who wrote Revelation. అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. And you read his letter in 1 John. In Revelation, we read that John wrote about the 5 churches that had become corrupt. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 5 సంఘాలు కృషించిపోతూ వచ్చాయి. They were started by the apostles. అపోస్తలులే వాటిని ప్రారంభించారు. Some people think, oh, the apostles started a church that will remain pure. కొంతమంది అనుకుంటారు అపోస్తలులు సంఘాన్ని పెట్టినట్లయితే అది ఎప్పటికీ పవిత్రంగా ఉంటుంది అనుకుంటారు. It will remain pure as long as they listen to what the apostles teach. కాబట్టి అపోస్తలులు ఏదైతే చెప్పారో అది విన్నంత కాలం పవిత్రంగా ఉంటుంది. And as long as the strict control of the apostles is there. అక్కడ అపోస్తలులు ఉండి వాళ్ళన్నీ చూసుకుంటున్నప్పుడు అది పవిత్రంగానే ఉంటుంది. But once the apostle goes away, కానీ ఎప్పుడైతే అపోస్తలులు వెళ్ళిపోతారో the next person who leads the church may not be so strict. ఆ తరువాత ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండకపోవచ్చు. Then the church becomes corrupt. అప్పుడు సంఘం అనేది కృషించిపోతూ ఉంటుంది. I don't have time to show you. You read Revelation chapter 2 and chapter 3. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మీరు చదవండి. The Lord said to 5 of those 7 churches, He's going to reject them. 5 సంఘాలతో ప్రభువు చెప్పాడు, నేను మిమ్మల్ని తృణీకరిస్తాను. How do you know the Lord will not reject your church? కాబట్టి మీ సంఘాన్ని దేవుడు తృణీకరించడు అని మీకు ఎలా తెలుస్తుంది? Sure, we belong to CFC. మేము CFC సంఘం అని మీరు అనుకోవచ్చు. Brother Zach teaches very high standard. జాక్ పున్నెన్ గారు ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో మాకు బోధిస్తున్నారని మీరు అనుకోవచ్చు. I am not better than Apostle John or Apostle Paul. నేను అపోస్తలుడైన పౌలు కంటేనో యోహాను కంటే శ్రేష్ఠుని కాదు. They were extremely godly men. వాళ్ళు నిజంగా ఎంతో దైవభక్తి కలిగిన వారు. They walked with Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో నడిచిన వాళ్ళు. And they did such a wonderful work. ఎంతో అద్భుతమైన పరిచర్యను కొనసాగించారు వాళ్ళు. But the churches they started became corrupt in about 60 years. కానీ వాళ్ళు నాటిన సంఘాలు కూడా 60-70 సంవత్సరాల్లో కృషించిపోయాయి. Because they would not listen to John. ఎందుకంటే వాళ్ళు యోహాను చెప్పిన మాటలను వినలేదు. Let me show you 2 examples. 3rd John, 3rd epistle of John. యోహాను రాసిన 3వ పత్రిక మనం చూసినట్లయితే John says, యోహాను చెప్తున్నాడు, verse 9, 9వ వచనం, I wrote something to the church, but Diotrephes, who loves to be the first, does not accept what we say. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. Diotrephes was the elder in the church there. ఆ సంఘ పెద్ద దియోత్రెఫే. Who planted that church? ఆ సంఘ ఎవరు స్థాపించారు? ఆ సంఘాన్ని the Apostle John. అపోస్తలుడైన యోహాను స్థాపించాడు. Who made Diotrephes the elder there? దియోత్రెఫేని పెద్దగా పెట్టింది ఎవరు అక్కడ? John laid his hands and Diotrephes, you're the elder. యోహాను దియోత్రెఫే మీద చేతులుంచి నేను సంఘ పెద్దగా నిర్ణయిస్తున్నానని చెప్పాడు. John had discernment. యోహానికి ఆ వివేచన ఉంది. He knew Diotrephes is a zealous brother, who's wholehearted. దియోత్రెఫే ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి, ఎంతో పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్నాడని తెలిసి యోహానికి. In the beginning he was like that. ఆరంభంలో ఆ విధంగా ఉన్నాడు దియోత్రెఫే. But after some time the blessing of God came on the church because of John's ministry. కొంత సమయం తర్వాత యోహాను చేసిన పరిచర్యను బట్టి ఎంతో ఆశీర్వాదం ఆ సంఘం మీదకి వచ్చింది. And Diotrephes began to think, this is because of me. దియోత్రెఫే ఇంక ఇలా ఆలోచించడం ప్రారంభించాడు, ఇదంతా నా వల్లే జరిగింది. He didn't realize it's because a godly man like John was there. యోహాను వంటి దైవజనుడు ఉన్నందుకు ఇలా జరిగిందని ఆయన అనుకోలేదు. He didn't realize it's the Holy Spirit doing the work. పరిశుద్ధాత్ముడు దేవుని పని కొనసాగిస్తున్నాడని ఆయన అనుకోలేదు. He began to think himself as a very great man. తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు, నేను ఎంత గొప్పవాడిని. That one day when John wrote to him and saying there's something's wrong, Diotrephes, that you need to correct in your life and in your church. నీ జీవితంలో నీ సంఘంలో ఈ తప్పులు ఉన్నాయి, నువ్వు సరి చేసుకోవాలని యోహాను రాసినప్పుడు he said, who is John? I'm okay now, I don't need him. యోహాను ఎవరు నాకు అవసరం లేదు, నేను బానే ఉన్నాను అనుకున్నాడు. Can you imagine a young man rejecting a 95-year-old godly apostle like John? మీరు ఈ విధంగా ఊహించగలరా? ఒక యవనస్తుడు 95 సంవత్సరాల వయసు కలిగిన అపోస్తలుడైన యోహాన్ని తిరస్కరిస్తున్నాడు. I don't know the name of Diotrephes church, but I'm sure it got destroyed. దియోత్రెఫే ఏ సంఘంలో ఉన్నాడు ఆ పేరు నాకు తెలియదు, కానీ నేను నమ్మేది ఏంటంటే అది నాశనం అయింది కూడా. It says in verse 10, 10వ వచనం, that he was unjustly accusing us with wicked words. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు ఉన్నాడు. And John says, when I send some godly brother to minister there, he puts him out of the church. నేను ఒక దైవభక్తి కలిగిన సహోదరుని అక్కడ పరిచర్య చేయమన్నప్పుడు ఆ సహోదరుని పంపించేశాడు సంఘం నుంచి. Verse 10. 10వ వచనం, what a man he was. నిజంగా ఎలాంటి మనిషినా. So that is why the churches became corrupt. అందుకే ఆ విధంగా సంఘాలు క్షీణించిపోవడం ప్రారంభించాయి. It's a lesson for us to learn.
కాబట్టి మనం నేర్చుకోవడానికి ఇది ఒక పెద్ద పాఠం. Everything on earth gets corrupt. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా కృషించిపోతుంది, And even క్షీణించిపోతుంది. the church of Jesus Christ can become corrupt. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం కూడా క్షీణించిపోతుంది. The Lord slowly withdraws his presence from that church. ఎందుకంటే నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభువారు తన సన్నిధిని ఆ సంఘం తీసేసుకుంటున్నాడు. The church can still call itself Christian church. సంఘం కూడా ఏదో క్రైస్తవ సంఘాన్ని పిలిపించుకోవచ్చు, Christian fellowship church. లేకపోతే క్రైస్తవ సహవాస సంఘం అని పిలిపించుకోవచ్చు. The Lord is not there. కానీ ప్రభు అక్కడ లేడు. There are many so-called churches today where Jesus is not there. కాబట్టి ఈ రోజు సంఘాలు అని చెప్పుకునే సంఘాలు చాలా ఉన్నాయి, అందులో యేసుక్రీస్తు ప్రభు లేడు. See Revelation chapter 3. ప్రకటన 3 మనం చూసినట్లయితే, There was a church in a city called Laodicea. లవోదికీయ అనే ఒక పట్టణంలో ఉన్న సంఘం ఉంది. Revelation 3:14. ప్రకటన 3:14. And that church had a messenger or elder. ఆ సంఘంలో సంఘపు దూత లేకపోతే సంఘ పెద్ద ఉన్నాడు. To the messenger of the church in Laodicea write like this. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. He was the elder, the main elder. ఆయన ప్రధాన సంఘ పెద్ద ఆయన. But he was not zealous for the Lord. కానీ ప్రభువునికి సంబంధించి అంత ఆసక్తి లేదు ఆయనకు. So what does the Lord say? మరి ప్రభు ఏం చెప్తున్నాడు? Verse 16, because you are lukewarm, I'll spit you out of my mouth. కాబట్టి నీవు వెచ్చగానో చల్లగానో లేవు కనుక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను ఉమ్మివేస్తాను. Because you got a lot of money now. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఎంతో డబ్బు ఉంది. And you know money has a way of drawing people away from God. కాబట్టి డబ్బు అనేది మనుషుల్ని దేవునికి దూరంగా చేస్తుంది. I've seen brothers who were very poor when they started and they were very godly. కొంతమంది సహోదరులు ప్రారంభంలో వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నప్పుడు ఎంతో దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారు. Then they got more money. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. Children got more educated and got more money. ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళు కూడా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. I have seen with my own eyes in CFC, they slowly drift away from God. CFC సంఘంలో నా సొంత కళ్ళతో నేను చూశాను, వాళ్ళు నెమ్మదిగా దేవుని దగ్గర దూరంగా వెళ్ళిపోయారు. They still come to the meeting. వాళ్ళు మీటింగ్స్కి వస్తారు ఇంకా. But I can see they are lost out spiritually. కానీ నేను వాళ్ళను చూసి ఈ విధంగా చెప్పగలను, వాళ్ళు ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయారు. Their children are also lost out spiritually. వాళ్ళ పిల్లలు కూడా ఆత్మీయ జీవితం ఎంతో దూరంగా వెళ్ళిపోయారు. And the Lord says, you are neither cold nor hot, verse 15. ప్రభు చెప్తున్నాడు, నీవు వెచ్చగానే ఎన్నో లేవు, చల్లగానే ఎన్నో లేవు. I wish you were cold or hot. నువ్వు అసలు చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగా అయినా ఉండు. You know what that means? నీకు తెలుసా దాని అర్థం ఏంటో? I wish you were right out into the world instead of sitting here half-hearted. నువ్వు ఇక్కడ అర్ధ హృదయంతో ఇక్కడ కూర్చుండే బదులు నువ్వు లోకంలో అయినా ఉండు. Do you believe Jesus said that? యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి మాటలు చెప్పారని మీరు నమ్ముతున్నారా? Isn't it better to have a half-hearted Christian than a thoroughly worldly Christian? అర్ధ హృదయంతో క్రీస్తుని వెంబడించే వాళ్ళ కంటే సంపూర్ణంగా లోకంలో జీవించటమే మంచిది. The Lord says you either be worldly or you be wholehearted. నువ్వు లోకంలో లోకానుసారంగా అయినా ఉండు, లేకపోతే పూర్ణ హృదయంతో నన్నైనా వెంబడించు. I believe the Lord is saying that to everybody here. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి వారితో ప్రభువు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Either be worldly and go out into the world. If you want to be in the church, be wholehearted. నువ్వు లోకానుసారంగా ఉంటే లోకంలో అయినా ఉండు, లేకపోతే పూర్ణ హృదయంతో సంఘంలో అయినా ఉండు. But you are neither here nor there. నువ్వు అక్కడ లేవు, ఇక్కడ లేవు. And you are lukewarm, verse 16. నువ్వు నులివెచ్చగా ఉన్నావు, 16వ వచనం. The Lord says, I'll spit you out of my mouth. నా నోట నుండి ఉమ్మి వేస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. Right now you are inside me, but I'll spit you out. ఇప్పుడైతే నువ్వు నాలో ఉన్నావు, కానీ నేను ఊసేస్తాను. You know how sometimes you put food into your mouth and immediately you know that this is old food, it will spoil. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం తెలియక ఆహారం తీసుకున్నప్పుడు అది చెడిపోయిందని మనకు వెంటనే గ్రహించినప్పుడు ఊసేస్తాం. Your tongue immediately tells you this is old. It's spoiled, it's corrupt. మన నాలుక వెంటనే చెప్పింది ఇది పాడైపోయింది, చెడిపోయిన ఆహారం అని. Don't eat it, it will kill you. తినొద్దు, చంపేస్తుంది. And we spit it out. మనం ఊసేస్తాం బయటకు. That's what the Lord says, I'll spit you out. I don't want such people in my body. ప్రభువు కూడా చెప్తున్నాడు, నేను ఊసేస్తాను, నా శరీరంలో అలాంటి అవసరం లేదు. What was it that corrupted them? ఏ విధంగా వాళ్ళు చెడిపోయారు? Verse 17, they said, they don't have a sense of need in their life. You have need of nothing. వాళ్ళ జీవితంలో చూసినట్లయితే అసలు మాకు ఇది కావాలనేది ఏమీ లేదు వాళ్ళకు. He was sitting as a leader in the church and he was poor and blind and wretched and miserable and naked, verse 17. అతడు సంఘ పెద్దగా సంఘంలో కూర్చొని ప్రభు ఏం చెప్తాడంటే దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. So what is the condition of that church? మరి ఆ సంఘం పరిస్థితి ఏంటి? This is a church. ఇది సంఘం. The Lord says, ప్రభు చెప్పారు, 20, 20వ వచనం, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి If you తట్టుచున్నాను. open the door, I'll come in.
నా స్వరం విని మీరు తలుపు తీస్తే నేను వస్తాను Okay, లోపలికి. let me ask you, was the Lord inside that Laodicea church or outside that కాబట్టి Laodicea? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆ లవోదికీయ సంఘం లోపల ఉన్నాడా ప్రభు, బయట ఉన్నాడా? Outside. బయట ఉన్నాడు. He says there, I'm knocking, trying to come in. నేను తలుపు వద్ద నిలబడి తడుచున్నాను లోపలికి రావాలని. The Lord is not in many churches. కాబట్టి అనేక సంఘాల్లో ప్రభు లేడు.